Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, Breast Surgery, Lip, Chin and Nose Correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. కాలం మారుతున్న కొద్దీ కథన రంగంలో వ్యూహాలు మారుతున్నాయి. యుద్ధంలో వేసే ఎత్తుగళ్లు అంతకన్నా మారుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాటిల్ ఫీల్డ్లో గేమ్ చేంజర్గా మారింది. మరి ఇలాంటి అప్డేటెడ్ వార్ఫేర్ టైంలో మన దేశం ఎక్కడుంది? దీనికోసం ఇండియన్ ఆర్మీ ఏం చేస్తోంది? ఇండియన్ ఆర్మీ కొత్తగా తీసుకొచ్చిన ఏఐ పాలసీలో ఏముంది? Killer robots, deadly drones. Battlefield లోకి AI weapons entry. సైనికులను రిప్లేస్ చేయనున్న రోబోట్స్. రణరంగంలో మారుతోన్న యుద్ధ తంత్రం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. మనుషులు గంటలు రోజుల పాటు చేసే పనులను క్షణాల్లో చేసి పెడుతుంది ఏఐ. ఇప్పుడు టెక్నాలజీ కథన రంగంలోకి వచ్చేసింది. ఇప్పటికే రణరంగం రూపురేఖలను మార్చేసింది ఏఐ. అలాంటి ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంది ఇండియన్ ఆర్మీ. సరికొత్త ఏఐ పాలసీని తీసుకొచ్చి మరీ ఇండియన్ ఆర్మీలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇండియన్ ఆర్మీ ఏఐ పాలసీపై ఒక్కసారి ఫోకస్ చేస్తే దానిలో చాలా కీలక విషయాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. లీథల్ అటానమస్ వెపన్ సిస్టమ్స్ కు రంగం సిద్ధం చేసింది కొత్త ఏఐ పాలసీ. ఏఐ పాలసీ బ్రెయిన్ అయితే లాస్ అనేది శరీరం లాంటిది అని చెప్పొచ్చు. ఇండియన్ ఆర్మీలో ఏఐని ఎలా వాడాలి, ఎలా డేటాను అనలైజ్ చేయాలనేది ఇప్పుడు తేల్చేసింది ఇండియన్ ఆర్మీ. నిజానికి లాస్ అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇవి ప్రత్యేక రకమైన ఆయుధాలు. మనుషులతో ప్రమేయం ఉండదు. శత్రువులను, లక్ష్యాలను సొంతంగా ఐడెంటిఫై చేయగలవు. సొంతంగానే వాటిపై దాడి చేయగలవు. ఇప్పుడు ఇలాంటి ఆయుధాలను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తుంది. మనుషుల అవసరం లేకుండానే యుద్ధ క్షేత్రంలోకి వెళ్లి నిఘా ఉంచడం, అవసరమైతే దాడులు చేసే ఆయుధాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో కిల్లర్ రోబోట్స్, అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఉన్నాయి. హై రిస్క్ ఏరియాల్లో సైనికులను రోబోలతో రిప్లేస్ చేసే అవకాశం ఉంది. సరిహద్దుల్లో కూడా అవసరమైన చోట్లలో ఈ రోబోలను మోహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, అన్మాన్డ్ కాంబాట్ ఆపరేషన్స్ ను నిర్వహించే టైంలను సిద్ధం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ లో కూడా ఏఐ వాడకాన్ని పెంచే పనిలో ఉన్నారు. ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ ఇమాజినరీ, రాడార్, సోనార్, స్పేస్ బేస్డ్ ఫీడ్ ఇలా అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేలా ఏఐని డెవలప్ చేస్తున్నారు. రియల్ టైంలో శాటిలైట్ ఇమేజెస్ ను, యుఏవి ఫీడ్ ను అనలైజ్ చేస్తూ పక్కా డేటాను కమాండర్లకు అందించనుంది ఈ ఏఐ సిస్టమ్. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను చూసిన తర్వాత డ్రోన్ టెక్నాలజీ డెవలప్మెంట్ పై మరింత ఫోకస్ చేయనుంది ఇండియన్ ఆర్మీ. ముఖ్యంగా స్వామ్ డ్రోన్లను డెవలప్ చేయడంపై ఫోకస్ చేసింది. అటానమస్ ట్యాంక్లు, మ్యూల్స్ అంటే మనుషులు లేకుండా యుద్ధ క్షేత్రంలో వెళ్లి నిఘా పెట్టడం లేదా కాల్పులు జరిపే రోబోటిక్ వాహనాలను డెవలప్ చేయనున్నారు. అంతేకాదు, సరిహద్దుల్లో చొరబాటుదారులను గుర్తించి ఆటోమేటిక్ గా హెచ్చరించడమో లేదా కాల్పులు జరిపే సెంట్రీ గన్స్ ను డెవలప్ చేయనున్నారు. అయితే ఏఐకి పూర్తిగా కంట్రోల్ ఇచ్చేస్తే ప్రమాదం కాదా అన్న ప్రశ్నను తనకు తానే వేసుకుంది ఇండియన్ ఆర్మీ. అందుకే హ్యూమన్ ఇన్ ది లూప్ విధానాన్ని అనుసరిస్తోంది. అంటే ఆయుధం లక్ష్యాన్ని గుర్తించినప్పటికీ కాల్పులు జరపాలా వద్దా అనే తుది నిర్ణయం మనిషి చేతిలోనే ఉండాలి అనేది ఆలోచన. దీనివల్ల పొరపాట్లు జరగకుండా చూడొచ్చు. ఆర్మీలో ఏఐ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కింద ప్రత్యేక నిపుణులతో ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, సైన్యం కోసం ప్రత్యేకంగా ఒక ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు చేసి కొత్త పరికరాలన్నిటిలోనూ ఏఐ ఫీచర్స్ ఉండేలా నిబంధనలను మార్చారు.
ఏఐని అడాప్షన్ చేసుకునే విధానాన్ని పర్యవేక్షించే బాధ్యత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్ కు అప్పగించారు. ఏఐ స్ట్రాటజీని సిద్ధం చేసే బాధ్యత సిడిఎస్ నేరుగా పర్యవేక్షిస్తారు. ఇప్పటికే డైరెక్టరేట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రతి ఏడాది 400 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఇండియన్ ఆర్మీలోకి రోబోల ఎంట్రీ ఓ గేమ్ చేంజర్ అని చెప్పాలి. భూమికి 20,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ లాంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లోని కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లోకి వాహనాలు కానీ హెలికాప్టర్లు కానీ చేరుకోలేవు. ఇక్కడ యుద్ధం చేయడం కాదు, బతికుండడానికే పోరాటం చేయాలి. ఇలాంటి ప్రాంతాల్లో పనులు చేయడంతో పాటు యుద్ధం చేసేందుకు మ్యూల్ ని సిద్ధం చేస్తున్నారు. మ్యూల్ అంటే మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అని అర్థం. ఇవి చూడ్డానికి 4 కాళ్లతో ఉండి కుక్కలని పోలిన రోబోలు ఏఐతో పనిచేస్తాయి. -40 డిగ్రీల చలి నుంచి 50 డిగ్రీల ఎండ వరకు ఎలాంటి కఠినమైన వాతావరణాన్నైనా తట్టుకుంటాయి. ఇప్పటికే వీటిని కొన్ని ప్రాంతాల్లో మోహరించారు కూడా. నిటారుగా ఉండే పర్వతాలైనా, వేగంగా ప్రవహించే నదులైనా, అగ్ని ప్రమాదాలు ఇలా ఏవీ కూడా వీటిని అడ్డుకోలేవు. మందు పాత్రలని ముందుగానే పసిగట్టేందుకు వీటి దగ్గర ప్రత్యేకమైన సెన్సార్లు, థర్మల్ కెమెరాలు ఉన్నాయి. ఇది మొదటి అడుగు మాత్రమే. ఇంకా ఇలాంటి మార్పులు చాలా ఉంటాయని చెబుతోంది ఇండియన్ ఆర్మీ. నిజానికి భారత్ కంటే ముందే చాలా దేశాలు ఏఐ విషయంలో మేలుకున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు టెస్టింగ్ రేంజ్ను దాటి ఇంప్లిమెంటేషన్ దశకొచ్చేశాయి. మరి ఏఐ వార్ఫేర్లో ఏ దేశం స్థానం ఎక్కడుంది? వాటితో కంపేర్ చేస్తే మన దేశం ఎక్కడుంది చూద్దాం. యుద్ధ క్షేత్రంలో ఏఐని బ్యాక్ అండ్ టూల్ గా వాడటం పాత పద్ధతి. ఇప్పుడు ఫ్రంట్ లైన్స్ లో కూడా తన సత్తా చాటుతోంది ఏఐ. టార్గెట్లను గుర్తించడం, ఇంటెలిజెన్స్ ను సేకరించడం, ఎనలైజ్ చేయటం, మిషన్ ను ప్లాన్ చేయటం ఇప్పుడు కామన్ గా మారిపోయింది. ఉక్రెయిన్ వార్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరుగుతోన్న ఇరాన్ యుద్ధం వరకు ఇది ప్రూవ్ అయ్యింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం తెలుసుకోవాలి. 2024లో ప్రపంచంలోని అన్ని దేశాల బడ్జెట్లను గమనిస్తే వాటి రక్షణ రంగ బడ్జెట్ కే $2.7 ట్రిలియన్ కేటాయించాయి. ఇది అంతకు ముందు బడ్జెట్ తో పోలిస్తే 9.4% ఎక్కువ. కోల్డ్ వార్ నాటి పరిస్థితుల తరువాత ఈ స్థాయి పెంపు ఇదే తొలిసారి. ఇక 2015 నుంచి 2024 మధ్య బడ్జెట్లను పరిశీలిస్తే ఏకంగా 37% బడ్జెట్లను పెంచేశాయి ఆయా దేశాలు. ఇందులో ఎక్కువ శాతం ఏఐతో పనిచేసే వెపన్స్, సైబర్ వార్ఫేర్ సిస్టమ్స్, శాటిలైట్ లేదా సొంతంగా పనిచేసే డ్రోన్స్ కోసం ఖర్చు చేశాయి. ఇలా ఏఐ పై ఎక్కువ ఖర్చు చేసే దేశాల్లో అమెరికానే టాప్ లిస్ట్ లో ఉంది. అమెరికా $997 బిలియన్ కేటాయించింది. ఆ దేశ జీడీపీలో ఇది 3.40%. ఇందులో $384 బిలియన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తుంది. ఇందులో $9.8 బిలియన్ అటానమస్ అన్మాన్డ్ సిస్టమ్స్ కోసమే ఖర్చు చేస్తుంది. ఇక సెకండ్ ప్లేస్ లో చైనా ఉంది. చైనా కూడా తన రక్షణ రంగం కోసం $314 బిలియన్ ఖర్చు చేస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే చైనా 2024లో R&D కోసం ఏకంగా $785 బిలియన్ ఖర్చు చేసింది. ఇది అమెరికా కంటే చాలా ఎక్కువ. రష్యా కూడా తన డిఫెన్స్ బడ్జెట్ ను గణనీయంగా పెంచింది. ఏకంగా $149 బిలియన్ కేటాయించింది. అమెరికా చైనాతో పోల్చితే తక్కువే, కానీ జీడీపీ పరంగా చూస్తే అన్ని దేశాల కంటే ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా 6 నుంచి 7% నిధులను రక్షణ రంగానికే కేటాయిస్తుంది రష్యా. అంతేకాదు రక్షణ రంగంలో కొత్త టెక్నాలజీని తీసుకురావటం, ఏఐ డెవలప్మెంట్ కోసం 10 ఏళ్ల ప్రణాళికను రచించి అమలు చేస్తోంది రష్యా. ఇక ఇండియా విషయానికొస్తే $93.5 బిలియన్ రక్షణ రంగానికి కేటాయించింది. ఇందులో 29,100 కోట్లను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు కేటాయించింది. ముఖ్యంగా సుదర్శన్ చక్ర పేరుతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను రూపొందిస్తోంది. ఇండియన్ నేవీ, DRDO సంయుక్తంగా ఈ వ్యవస్థను డెవలప్ చేస్తున్నాయి.
నిజానికి అన్ని దేశాలు ఏఐ ప్రాముఖ్యతను తెలుసుకున్నాయి. అందుకే కోట్లాది రూపాయలను ఈ టెక్నాలజీ కోసం కుమ్మరిస్తున్నాయి. కానీ ఈ విషయంలో అమెరికా ఓ అడుగు ముందుకేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అనేక యుద్ధాల్లో ఈ టెక్నాలజీని సక్సెస్ఫుల్ గా అమలు చేసి సక్సెస్ కూడా అయ్యింది. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో అనేక ఏఐ వ్యవస్థలను ఉపయోగించింది. ది గాస్పెల్ పేరుతో ఓ ఆటోమేటిక్ టార్గెట్ సిస్టమ్ ను రూపొందించింది. ఈ సిస్టమ్ టార్గెట్లను 50 రెట్లు వేగంగా గుర్తిస్తాయి. ఇక లావెండర్ పేరుతో అనుమానితులను గుర్తించే వ్యవస్థ ఒకటి, మిలిటరీ ఆపరేటర్లను గుర్తించే ట్రాకింగ్ టూల్స్, డ్రోన్లను గుర్తించి కూల్ చేసే ఏఐ పవర్ గన్లను ఈ యుద్ధంలో ఉపయోగించారు. ఉక్రెయిన్ రష్యా వార్లో కూడా ఏఐని గట్టిగానే వాడారు. రష్యన్ జీపీఎస్ సిస్టమ్ ను జామ్ చేసి దాడులు చేసే అటానమస్ డ్రోన్లను ఉపయోగించారు. అంతేకాదు అన్క్రూడ్ గ్రౌండ్ వెహికల్స్ ను కూడా ఈ యుద్ధంలో ఉపయోగించారు. యుద్ధం చేసే సైనికులకు కావాల్సిన ఆయుధాలు అందించడం, సైనికులను సురక్షితంగా చేరవేయటం, కొన్నిసార్లు నేరుగా యుద్ధం చేయటం కూడా చేశాయి. అంతేకాదు శాటిలైట్లు, డ్రోన్లు గ్రౌండ్ రిపోర్టులను అనలైజ్ చేసి రియల్ టైం టార్గెట్ల డేటాను కమాండర్లకు అందించే డెల్టా సిస్టమ్ కూడా సక్సెస్ఫుల్ గా పనిచేసింది. లేటెస్ట్ గా వెనజుయేలాపై అమెరికా చేసిన ఆపరేషన్ లో కూడా ఏఐ కీలక పాత్ర పోషించింది. ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన క్లాడ్ ఏఐ ని ఉపయోగించింది అమెరికన్ ఆర్మీ. ఈ సిస్టమ్ ద్వారానే నికోలస్ మదురోను అతి తక్కువ టైంలో కిడ్నాప్ చేయగలిగింది అమెరికా. ఇక ఇరాన్ వార్లో కూడా ప్రాజెక్ట్ మావెన్ క్లాడ్ ఏఐ కీలక పాత్ర పోషించిందని తేలింది. ఒకే వారంలో అమెరికా 3000 టార్గెట్లను నాశనం చేయటంలో ఏఐది కీలక పాత్ర. ఏఐతో రణరంగంలో పై చేయి సాధించింది అమెరికా. చాలా దేశాలు ఇంకా డెవలప్ చేసే పనిలో ఉండగానే కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికీ అమలు కూడా చేసేస్తున్నాయి.